waving our hands. Our sports meet with opening ceremony 14-15
very timely manner. So really, my heartfelt thanks to our Manasa teaching staff and non-teaching staff and BETs and parents and to the students. Everyone participated, but don't disappoint those who not get prizes. Participation is very, very important in our life. With these sports, we will get mental strength, physical strength. It is physical strength, we will automatically get mental strength also. So sports and games are very, very important in each and every human being. So thank you, Varanda. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణంలో విద్యాలయంలో ఒక సన్మానితమైన మానస ఎక్సలెన్స్ స్కూల్ అనేక మంది విద్యార్థులు ఈ యొక్క ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతంలో కూడా చదువు బోధించి అనేక రంగాల్లో ఒక చిరస్థాయిగా నిలబడే దానికి పూర్తి బాధ్యత ఉన్నదంటే ఒక మానస ఎక్సలెన్స్ స్కూల్ అని చెప్పక తప్పదు. అనేక మంది విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కష్టపడి ఈ యొక్క మానస ఎక్సలెన్స్ లో చదివిస్తే చదువు అభివృద్ధిని దానిలో భాగంగా నమ్మకంతో అప్పచెప్తే ఈ యొక్క విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా ఉపాధ్యాయ బృందం చాలా కష్టపడి తన విద్యార్థులుగా భావించి విద్యాపాలన చేయడంలో అందులో మీరు ప్రశంసలు చెప్పక తప్పదు. దానిలో భాగంగా మానస ఎక్సలెన్స్ స్కూల్లో ఒక విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందున్నది. విద్యతో పాటు అనేక అంటే ఇలా స్పోర్ట్స్ ప్రతి ఒక్క మానవుని కానీ విద్యార్థులకి కంపల్సరీ అవసరం. ఎందుకంటే స్పోర్ట్స్ పొద్దున్న నుంచి రాత్రి చదవడం వల్ల ఒక మానసిక ఉల్లాసంకు ఇతర కార్యక్రమంలో చేయడంలో ముందంలో మానస స్కూల్ ఉంది. దాన్ని స్ఫూర్తి తీసుకొని విద్యార్థులు కూడా ఇలా పాల్గొన్న అందరూ కూడా అంటే విజయం పొందిన వాళ్ళు వారితో స్ఫూర్తి తీసుకొని పరాజయం పొందిన వాళ్ళు స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ అందరూ కూడా ఈ యొక్క వేదికపై మీ యొక్క విద్యా సంస్థలో బ్రహ్మ విష్ణు శంకర్లు ఏ విధంగా ఉన్నారో వేదికపై ఉన్నారు. ఇలా మానసిక కరస్పాండెంట్ జ్యోతి రైత గారు కానీ, సూర్య కరస్పాండెంట్ సీతారావు గారు కానీ, జ్యోతి హై స్కూల్ కరస్పాండెంట్ అలిచరావు కానీ ఈ విధంగా బ్రహ్మ విష్ణు శంకర్లు ఒక విద్యాపరులు చేస్తూ జగిత్యాలలో అనేక కార్యక్రమాలు కానీ విద్యను అందిస్తున్న భూమిక పోషిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ యొక్క స్కూల్ అన్ని రంగాల్లో ముందుండాలని స్పోర్ట్స్ లో జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అనేక పదవులు పొందాలని అనేక రంగులు సాధించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు రావడం జరిగింది. ఇందులో యొక్క ప్రజాప్రతినిధిగా కానీ దానిగా రాలేదు. నా యొక్క బిడ్డ కూడా ఈ యొక్క మానస ఎక్సలెన్స్ లో చదవడం జరిగింది. ఒక పేరెంట్గా రావడం జరిగింది. మీ అందరికీ నాకు మానస స్కూల్ అంటే రవీంద్రరావు సార్తో చాలా సంబంధాలు. ఎందుకంటే ఈ పునాదులు పోయింటే నేను ఒక రకంగా చెప్పాలంటే నాకు చాలా దగ్గర సంబంధాలు మానస స్కూల్ రవీంద్రరావు సార్తో. కాకపోతే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు. నేను కూడా స్టేట్ సెలెక్షన్ కబడ్డీ స్పోర్ట్స్ కూడా నేను స్కూల్లో ఉన్నప్పుడు అంతతో కాకుండా మీకు ఒక విషయం చెప్తా. నా కొడుకు కూడా క్రికెటర్. ఎన్సీఏలో అండర్-16 కూడా స్టేట్ ఆడినని కూడా మీకు చెప్తున్నా. రజిత మేడం గారు ఫోన్ చేసి 3 రోజులు స్పోర్ట్స్ మేము చేశాం సార్, మీరు ఇక్కడికి రావాలి ప్రజెంటేషన్ కంటే నాకు చాలా సంతోషంగా వచ్చిన. నేను ఎందుకు వచ్చిందంటే ఒక ప్రజాప్రతినిధిగా కాదు, స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు. నేను కూడా నా కొడుకులు కూడా స్పోర్ట్స్ సైడ్ ఆడి నేను వెళ్తాడని కూడా నేను ప్రోత్సహించి ఈరోజు ఎన్సీఏలో మా అబ్బాయి కూడా ఆడడానికి నేను ఎంతో ప్రోత్సహించిన. మీరు కూడా మంచిగా చదువుకుంటూ ముఖ్యంగా శారీరకంగా చాలా ఇంపార్టెంట్. మన రాజేంద్ర సార్ చెప్పారు ఇప్పుడే, వృద్ధాంత చదవడమే కాదు ఒక పీరియడ్ మంచిగా గేమ్స్ కూడా ఆడితే చాలా రిలీఫ్ అవుతాయని చెప్పేసి అని అది అలాగే మీరు అట్లానే పాల్గొనాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చి లలిత మేడం ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఎందుగా ఆహ్లాదంగా 3 రోజుల పాటు ఒక దైవ సన్నిధిలో జరిగినటువంటి రాముల వారి పర్యవేక్షణలో జరిగిన యొక్క స్పోర్ట్స్ ఏదైతే ఉందో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. చూస్తే చాలా మంది ఎవరైతే
అదేవిధంగా ఈరోజు విచ్చేసి మన అందరూ నిర్దేశించినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాబో ఏవైతే ఇంతకుముందు చెప్పారో నాట్ ఓన్లీ స్టడీస్, ఈ స్టడీస్లో కాకుండా మీరు శారీరక గ్రోత్ పై కూడా మానసిక కోరుకోవాలి. కాబట్టి రాబో ఏవైతే ఉందో ఖచ్చితంగా మన పిల్లలు, మానవ పిల్లలు ఇప్పటివరకే రాష్ట్ర స్థాయిలో కూడా చాలా పథకాలు తీసుకొచ్చారు. అదేవిధంగా రాబోలో అది ఏవైతే ఉన్నాయో దేశ స్థాయిలో కూడా మనం మానవ విద్యార్థులు ముందుంటారని కోరుకుంటూ అందరూ కూడా ఇవాళ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ తోటి మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ఆ ఉత్సాహాన్ని చదువు కూడా ఉపయోగపడుతుంది. కనుక చదువుతో స్పోర్ట్స్ ఇవన్నీ ముఖ్యం. పిల్లలు చాలా చాలా చక్కగా తీర్చిదిద్దినందుకు మరొకసారి స్టూడెంట్స్ మన కరెస్పాండెంట్ వారందరికీ నమస్కారం చెప్తూ, ఇంకో చిన్న విషయం ఏంటంటే నా కొడుకు ఇద్దరు, నా ఇద్దరు బిడ్డలు యోగిస్తాం. బాగా పిల్లలు మాట్లాడుకోరు. ఇంకా ప్రజలు చాలా సంతోషపడను. ఈ అవగాహన నమస్కారం చెప్తూ in Manasa school, you are the best in sports, you are the best in discipline, you are the best in studies, you are the best in character, you are the best in science sense. Is it right or not? Only you are the best. Is it right? So the best children are getting education by best teachers. Is it right? So best children, best teachers, your parents are the best and best. Is it right? These days is the best. So 100% we have confidence on you. You are going to prove a best in education, every aspect. Manasalo manchi ground undi meeki. Even Surya there is almost a 3 acres ground. Even Jyoti, heart of the town, there also there is a playground. So 100% we can challenge the parents. We make your children physically strong. When you are the strong physically, then you can be very strong mentally, and whatever you want you can achieve in the society. మీరు ఏదంటే కాగలుగుతారు. ఆ నమ్మకం మేము ఇవ్వగలుగుతాం మీ పేరెంట్స్కి. ఎందుకంటే మన చైర్మన్ సార్ ముందు కూడా చెప్తారు, అరే బాబు ఫస్ట్ వాళ్ళని ఫిజికల్గా స్ట్రాంగ్ తయారైతే ఆటోమేటిక్గా వాళ్ళు మెంటల్గా వెళ్ళిపోతారని చెప్తారు. సో బై హిస్ వర్డ్స్ వీఆర్ 100% గోయింగ్ టు గివ్ యూ స్పోర్ట్స్ పీరియడ్స్ అండ్ విల్ మేక్ యూ బెస్ట్. సో వన్స్ అగైన్ I wish you all the best. Who are winners, you are going to be winners. Who are runners, try for next year. Thank you, Anna. స్పోర్ట్స్ మీట్ మేము మున్సిపల్